హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం కిరణ్ గారు. మీరు తరచూ చెప్తుంటారు యాజ్ ఏ అంటే లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్, ఐఎమ్ ఏ లామెన్ అని చెప్తుంటారు కదా. ఆ లామెన్గా మీరు చెప్పండి, 41A నోటీస్ ఇచ్చి విడుదల చేయాల్సిన కేసులో కూడా పోసాని కృష్ణమురళిని 14 రోజుల రిమాండ్కు పంపారు. ఇది వైసీపీ నుంచి వస్తున్న బాధ, ఆవేదన. సో ఆయన ఏమన్నారు, 4 బూతులు తిట్టాడు, ఆ బూతులు తిట్టిన దానికే మీరు ఇట్లా రిమాండ్ విధిస్తారా అనేది వైసీపీ వాళ్ళు. వీ స్టాండ్ విత్ పోసాని అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరి కింది స్థాయి కార్యకర్త వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఎందుకు 7 సంవత్సరాలు దాటితే తప్ప రిమాండ్ విధించకూడని కేసుల్లో 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసులో కూడా ఎందుకు ఆయన బుక్ అయ్యాడు? అంటే వీ స్టాండ్ ఫర్ పోసాని అంటే మేమంతా ఒకటే, మేము మారం అనేది అంతే కదా. అంటే అధికారికంగా పార్టీనే మేము బూతులు తిట్టే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వల్గారిటీ, అసభ్యకరం, జుగుప్సాకరమైన మాటలకు మేము స్టాండ్ అయి ఉన్నామని అర్థమే దానికి. అదే అంటే నేను కూడా మీరు చెప్పినట్టు విశ్వవిద్యాలయం నుంచి బిఎల్ ఎంఎల్ చదువుకున్నవాడిని. వీళ్ళు చెప్పింది ఎలా ఉందంటే, మేము ఏం చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అంటే న్యాయ శాస్త్రం చదువుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు. సరే, పూర్తిగా దాని మీద అవగాహన ఉంటే మాట్లాడవచ్చు. అది పూర్తిగా అవగాహన లేని వాళ్ళతో, తెలిసి తెలియని వాళ్ళతో మనం ఎంత చెప్పినా వేస్టే. కాబట్టి చట్టాలు ఎంటర్ అవుతాయి, ఇప్పుడు పోలీసులు ఎంటర్ అవుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనం పోసాని ఇన్సిడెంట్. అన్నీ తెలుసు అనుకునే పోసాని పాపం విశ్వవిద్యాలయంలో అదే నాగార్జున యూనివర్సిటీలో ఒకప్పుడు చదివి అక్కడి నుంచి చెన్నై వెళ్ళి ఒక రచయితగా వెళ్ళిన వ్యక్తి. అవును, అదే నాగార్జున యూనివర్సిటీ మేము చదువుకున్న వ్యక్తివే. కాబట్టి మీరు చెప్పినట్టు ఐఎమ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. మిగతా వాళ్ళలాగా విభేదించకపోయినా ఉన్నది లాలో ఏం చెప్తుంది అనేది, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది, భారతీయ శిక్షాస్మృతి ఏం చెప్తుంది, మీకు నాకు కిరణ్ గారు హక్కులు ఇస్తారు, అదే సమయంలో బాధ్యతలు కూడా తెలుసుకోమంటారు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 అన్నీ విడమర్చి చెప్తారు. చట్టం అవగాహన ఉన్నవాళ్ళు, చట్టం తన చుట్టంగా భావించి చట్టం తను ఏమీ చేయలేదులే అని చెప్పే వాళ్ళకి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ పందాలు వాళ్ళు వెళ్తారు. ఓకే. కాబట్టి చివరికి జడ్జెస్నే వ్యక్తిగత హననం చేసిన వైసీపీ పాలకులకి ఇది పెద్ద లెక్కగా వీ స్టాండ్ ఫర్ పర్సన్ అంటే అట్లా అంటారు. సరే, వాళ్ళు స్టాండ్ ఉంటే వీళ్ళ స్టాండ్ వీళ్ళు ఉంటారుగా, అంతే కదా సార్. సరే, అంటే ఓకే, వాళ్ళు వైసీపీనే ఈ రకంగా మాది బూత్ పార్టీ అని తమను తాము సర్టిఫికెట్ ఇచ్చున్నట్టుగా భావించాలి. వాళ్ళ ఒక తప్పుడు పని చేసిన వాడిని సమర్థించడం అంటే, ఉదాహరణకు మనం జనసేన పార్టీని తీసుకుందాం. జనసేన పార్టీలో అతని మీద ఆరోపణలు వచ్చినాయి, లైంగిక ఆరోపణలు జానీ మీద, వెంటనే సస్పెండ్ చేశారు. కిరణ్ రాయల మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఈ తీవ్రత పోక్సో చట్టం ఇది, అది నార్మల్ కేసు అది. సో ఆ కేసులో ఆయన్ని కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని చెప్పారు. అంటే ఎక్కడైతే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఆర్ ఇట్లాంటి వ్యవహారాలు, ఏదైతే తప్పుడు వ్యవహారాలు బయటపడతాయో వెంటనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ జరిగి వాళ్ళు నిర్దోషులకు వస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు దూరం చేస్తున్నారు. మరి వైసీపీ మాత్రం ఇలాగ బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా వెనకేసుకురావటాన్ని మనము ఖచ్చితంగా ఆ పార్టీ స్టాండ్ అదని మనం భావించాలి కదా. అంటే మీరు చెప్పిందంటే ఫోక్స్ అనేది 2 కేసులు లేదు. జానీ మాస్టర్ కేసు, జానీ మాస్టర్తో ఉంది, కానీ మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, మీ సత్యలత నిరూపించుకుంటే అప్పుడు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కిరణ్ రాయ్ విషయంలో కూడా మనం చూసాం. దీని వెనక సరే వాట్ ఎవర్ ఏ రీజన్ అయినా కానీ సార్, ఎప్పుడు లేని విధంగా మరి 5 సంవత్సరాల్లో తలారి అనంతబాబు కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇలా మహిళల పట్ల మనం బయట వచ్చినాయి ఆడియో వీడియో విజువల్స్ కూడా. ఏ ఒక్కల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు మీకు ఏమైనా కనపడియా? లేదు. మరి జనసేన ఎందుకు తీసుకుంది? దే స్టాండ్ ఫర్ దట్. వాళ్ళు ఆ స్టాండ్, వీళ్ళు ఈ స్టాండ్. సరే, మీరు చెప్పిన ఈ పోసాని కృష్ణమురళి కేసుకు సంబంధించి ఈ సెక్షన్స్ మీరు చెప్పినట్టు 2025, 65 క్రైమ్ నెంబరు, తర్వాత ఇకపోతే జైల్లో నెంబర్ ఏమో 2261. చరిత్రలో నిలిచిపోయాడు, క్రైమ్ చేశాడని ఆయన చరిత్రలో మాయన మచ్చ. తర్వాత ఎప్పుడైతే 14 రోజులు రిమాండ్ విధించారో ఆయన రాజకీయ జీవితంలో ఇక అది చిరస్థాయికి ఉండిపోద్ది.
ఓకేనా, ఇదే మారవు, నెంబర్లు మారవు, ఆయన నెంబరు మారదు. అదేవిధంగా ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, మీరు చెప్పినట్టు 196, తర్వాత 353/2, తర్వాత 111 రెడ్ విత్ 3/5. దీంట్లో తీవ్రత ఏంటి, మీరు చెప్పినట్టు 7 సంవత్సరాల లోపు ఆ శిక్ష వాళ్ళు చేసిన తప్పు అయితే 41 నోటీస్ ఇచ్చి పంపించవచ్చు అనేది ఉంటుంది. అదే సమయంలో అతి కీలకమైన 196 సెక్షన్ ఉంది. అంటే కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించడం, దాని ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయటం. అదేమంటారు దాన్ని, తప్పే కదా. తప్పే. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారు, ఈయన ప్రముఖ సినీ నటుడితో పాటు డిప్యూటీ సీఎంని, మిగతా అగ్ర రాజకీయ నాయకులు కూడా వ్యక్తిగత హననం చేశాడనేది ఒక ఎత్తు అయితే, 2 నా బిడ్డలకి దళితుల్ని పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పన్నాడు. దళితులు కూడా కించపరిచినట్టు మాట్లాడాడు. మీరు గమనించట్లేదు రిమాండ్ రిపోర్ట్లో. అదే సమయంలో 3,58,000 శాలరీస్ తీసుకుంటున్నాడు కదా సార్. విత్ సకల శాఖ మంత్రి సజ్జలయ్య గారి గైడ్లైన్స్ ప్రకారం నేను మాట్లాడానని ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఆయన తిట్టినందుకు 3,58,000, 85,000 సార్. సారీ అండి, తప్పు 30,000 తప్పు చెప్పాను నేను. 3,85,000. సరే, ఏదైనా కానీ జీతం తీసుకొని తిడుతున్నాడు. అంటే జీతం తీసుకుంటే ఎవరినైనా తిట్టొచ్చా? వ్యక్తిత్వంగా సమాజం కోసం ఉపయోగపడే అటువంటి వాళ్ళని, ఇటువంటిది ఏమంటారంటే సార్ కిరణ్ గారు, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. తను గుర్తించలేనప్పుడు, తన సమాజం స్వీకరించలేనప్పుడు, ఒక అగ్రశ్రేణి హీరోలను కావచ్చు, రాజకీయ నాయకులు తిడితే ఏమవుద్ది, ఫేమ్లోకి వస్తారు, అంటే వైరల్ అవుతుంది. ఆయన కూడా ఒకడు ఉన్నాడని తెలుసుకోవటానికి, అంటే ఎగ్జిస్టెన్స్, అంటే మనుగడ కోసం పోరాటం అన్నట్టు. శిక్ష వాళ్ళు చేసిన తప్పు అయితే 41 నోటీస్ ఇచ్చి పంపించవచ్చు అనేది ఉంటుంది. అదే సమయంలో అతి కీలకమైన 196 సెక్షన్ ఉంది. అంటే కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించడం, దాని ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయటం. అదేమంటారు దాన్ని, తప్పే కదా. తప్పే. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారు, ఈయన ప్రముఖ సినీ నటుడితో పాటు డిప్యూటీ సీఎంని, మిగతా అగ్ర రాజకీయ నాయకులు కూడా వ్యక్తిగత హననం చేశాడనేది ఒక ఎత్తు అయితే, 2 నా బిడ్డలకి దళితుల్ని పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పన్నాడు. దళితులు కూడా కించపరిచినట్టు మాట్లాడాడు. మీరు గమనించట్లేదు రిమాండ్ రిపోర్ట్లో. అదే సమయంలో 3,58,000 శాలరీస్ తీసుకుంటున్నాడు కదా సార్. విత్ సకల శాఖ మంత్రి సజ్జలయ్య గారి గైడ్లైన్స్ ప్రకారం నేను మాట్లాడానని ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఆయన తిట్టినందుకు 3,58,000, 85,000 సార్. సారీ అండి, తప్పు 30,000 తప్పు చెప్పాను నేను. 3,85,000. సరే, ఏదైనా కానీ జీతం తీసుకొని తిడుతున్నాడు. అంటే జీతం తీసుకుంటే ఎవరినైనా తిట్టొచ్చా? వ్యక్తిత్వంగా సమాజం కోసం ఉపయోగపడే అటువంటి వాళ్ళని, ఇటువంటిది ఏమంటారంటే సార్ కిరణ్ గారు, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. తను గుర్తించలేనప్పుడు, తన సమాజం స్వీకరించలేనప్పుడు, ఒక అగ్రశ్రేణి హీరోలను కావచ్చు, రాజకీయ నాయకులు తిడితే ఏమవుద్ది, ఫేమ్లోకి వస్తారు, అంటే వైరల్ అవుతుంది. ఆయన కూడా ఒకడు ఉన్నాడని తెలుసుకోవటానికి, అంటే ఎగ్జిస్టెన్స్, అంటే మనుగడ కోసం పోరాటం అన్నట్టు. ఆ వ్యక్తులు అలా ఉంటే, ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఇష్టానుసారం ఎవరిచ్చారు. ఇప్పుడు ఎవరున్నారు, కూటమి వచ్చింది. వచ్చిన తర్వాత మీరు అన్నట్టు, నేను కూటమి వచ్చినా కానీ ఆయన మారలా. టీటీడీ చైర్మన్ కాడి నుంచి, పవన్ కాడి నుంచి, చంద్రబాబు, లోకేష్ అందరినీ తిట్టాడు. తిట్టిన తర్వాత ఎక్కడో ఎవరో చెప్పుంటారు ఆయన శ్రేయోభిలాషులు, ఇక నీ టైం దగ్గర పడింది, ఎందుకు అందరు లోపలికి వెళ్తారంటే, ప్రాయశ్చిత్తపడి నా బిడ్డలు కూడా పెళ్లి చేసుకోరు, ఇంకా పెళ్లి కాలేదు, నా బాధ్యత ఉంది, పుణ్యక్షేత్రాలు వారణాసి అయినా సందర్శిస్తాను, నన్ను క్షమించనని ఇలా 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 ఎత్తాడు కదా సార్. అంతే కదా. అటువంటి వ్యక్తి ఇలా చేతులు పెట్టి నన్ను క్షమించిందంటే, చేయాల్సిందంతా చేసి క్షమించమంటే కుదిరిద్దా అండి? సో ఇప్పుడు 3,85,000 రూపాయలు తీసుకుని తిట్టాడు అనమాట. ఆయన తిట్టడానికి పే చేసిన అమౌంట్, తిట్ల కాస్ట్ అది. అదే సమయంలో న్యాయస్థానం నెలకి 3,80,000. ఇప్పుడు సుదీర్ఘంగా నైట్ 9:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాజీ అడ్వకేట్ జనరల్ గారు వాదించారు ఎట్టైనా బయటికి తేటానికి. సో ఈ 196 సెక్షన్ అనేది ఇవాళ కీలకంగా మారింది. 196, 111 ఇవన్నీ కూడా ఏంటంటే, ప్రాంతాల మధ్య హ్యాపీగా ఉన్న ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయడం కావచ్చు, వర్గాల మధ్య, కులాల మధ్య విద్వేషం రెచ్చగొడతాం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత హననం చేయటం కావచ్చు. ఈ హక్కు లేదు కదా. నువ్వు ఎలా మాట్లాడగల స్వేచ్ఛ ఉన్నప్పుడు నీ బాధ్యత కూడా నీకు తెలియాలి కదా. అది జడ్జి ఏకీవించాల.
ఇప్పుడు చట్టాల్లో ఏముందంటే సార్, చట్టాల్లో ఇవాళ మీరు ఎంత బూతులు తిట్టినా కానీ దానికి శిక్షార్హమేం కాదు, అట్లా ఉన్నాయి చట్టాలు. సో చట్టాలు మార్చాల్సిన అవసరం, ఇంతకుముందు సోషల్ మీడియా లేదు కాబట్టి ఇప్పుడు SC/ST అట్రాసిటీ చట్టం ఎందుకు వచ్చింది సార్? ఆ రోజు కులం పేరుతో దూషిస్తే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టొచ్చని. ఇవాళ కులం పేరుతో కాకపోయినా అమ్మల్ని, భార్యల్ని, బిడ్డల్ని కూడా ఆ రకంగా అత్యంత దారుణంగా తిడుతూ అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉంటే చట్టాలేమి, ఆ సెక్షన్లు ఏమి లేవా సార్? కొద్ది కఠిన ఈ మధ్య ఇండియన్ పెనల్ కూడా కొద్ది చేంజ్ అవుతుంది. ఆ రోజు రాడ్ మెకాలే సిఫార్సు నుంచి అప్పుడే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారి ప్రభుత్వం ఇండియన్ పెనల్ కోడ్లో చట్టాలు కఠినతరం చేశారు, ఇటువంటి వాటి కూడా. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ అబ్యూజింగ్ యాక్ట్ కూడా ఒక అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టారు. అది ఎప్పుడైతే ప్రవేశపెడతారో వాళ్ళు పీడీ యాక్ట్ చేసి వాళ్ళ సంఘ బహిష్కరణ చేయాలి. సమాజంలో వాళ్ళు పనికిరాదు. ఇప్పుడు తిట్టాల్సినంత తిట్టి సిరెడ్డి ఎక్కడో బెంగళూరులో, కర్ణాటకలో పోయి దాక్కొని అన్న నన్ను క్షమించండి, ఆమె లెటర్ రాసినంత మాత్రం ఆమె మళ్ళీ చెక్ పెట్టరైపోతుంది, మళ్ళీ మామూలు వేసింది. వీళ్ళందరినీ ఒక దారిలో పెట్టాల్సిందే సార్. పెట్టాల్సిన సమయం ఆసనమైనది. ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది కలగాలి. అక్కడ దాకా ఎందుకు అడ్వకేట్ జనరల్గా చేసిన పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు ఈయన మీద ఆయన అంటున్నాడు, మేము ఈ విషయంలో సక్సెస్ అయ్యాం కానీ ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అన్నట్టు మాకు ఆ సెక్షన్ 194 ఏకీపించబోబట్టి రిమాండ్కి తరలించారనేది ఒకటి. తర్వాత ఆయన బయటకు వచ్చిన దాదాపు వివిధ స్టేషన్లో 16 కేసులు అంటే దాదాపు 20 కేసులు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఒక కేసు బయటకు వచ్చిన ఇంకో కేసులు తీసుకెళ్లే ఇదిలో ఉన్నారు. ఇది జరుగుతున్నాయి అని మాకు కూడా తెలుసు. ఇక ఏం చేస్తాం, మేము 2028 మా ప్రభుత్వం వచ్చేదాకా మేము ఎదుర్కొంటాం అనేది ఆయన కూడా తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా ఇవన్నీ కూడా. అంటే వీళ్ళలో పశ్చాత్తాపం లేదు కానీ దీని మీద మళ్ళీ మనం ఎట్లా కక్ష తీర్చుకోవాలనే దృక్పథంలోనే ఉన్నట్టు ఆ తాపత్రయం కనపడుతుందండి. పశ్చాత్తాపం రియలైజేషన్ లేదు. మరి అది మారాలి అని మనం అనుకున్నాం కానీ వాళ్ళు మారే ఆలోచన వాళ్ళ ప్రతి మాటలో వాళ్ళ నాయకుడి కాడించి అధినేతను కాడించి కింద స్థాయి వరకు ఎవరికి కనపడలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద అంటే ఇక్కడ సహజంగా జరిగే పరిణామం అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని నేను చెప్తా ఉంటాను కదా. ఇవాళ పోలీసులు కూడా పకడ్బందీగా సెక్షన్లు రూపొందించడం కారణంగానే పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధించారు. లేకపోతే ఎన్ని బూతులు తిట్టినా, ఎంత జుగుప్సాకరమైన మాటలు కుటుంబాన్ని అన్నా, పిల్లలనన్నా, బిడ్డలనన్నా ఇవాళ సెక్షన్లు లేవు. అందుకే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక ప్రత్యేకమైన సెక్షన్ తేవాలని అంటున్నారు. సో తెచ్చేలోపు ఇలాంటి మరి అసురుల్ని ఏం చేయాలి, ఇలాంటి సంఘం హర్షించలేని వ్యక్తుల్ని ఏం చేయాలి? సో ఆ రకంగా పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో గత నుంచి కూడా చేయాల్సిన పనులు పోలీసుల్లో చురుకుదనం రావడానికి బహుశా 7-8 నెలలు పట్టినట్టుగా మనం అనుకోవాలి. ఒక వర్రా రవీందర్ రెడ్డి, ఒక బోరుగడ్డ అనిల్, ఒక పోసాని కృష్ణమురళి వీళ్ళు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కేసు తర్వాత ఇంకొక కేసు దాదాపు 14 నుంచి 16 కేసులు నమోదైనాయి. సో వివిధ పోలీస్ స్టేషన్లు తిరగాల్సిన పరిస్థితి, మళ్ళీ ప్రతి కేసులో బెయిల్ తెచ్చుకోవాలి. మరి ఏ రకంగా దీన్ని చూస్తామంటే ఖచ్చితంగా మరొకళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేకుండా ఇదొక గుణపాఠంగా మారాలని మనం భావించవచ్చు. ఇంకొకటి కీలకమైన విషయం ఏంటంటే పోసాని కృష్ణమురళి గారిని ఇవాళ ఏదైతే రిమాండ్ చేశారో ఇక్కడి నుంచి వైసీపీ ఆ స్టాండ్ తీసుకోవడం, వీ స్టాండ్ విత్ పోసాని తీసుకోవటం కూడా ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఉంది. ఆ పార్టీ కూడా ఎంత బూతు భాగోతం ఆ పార్టీకి అంటిందో కూడా జనం గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది వైసీపీకి అయితే శోభనిచ్చే అవకాశం అయితే లేదు.